మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు డిసెంబర్ మాసంలో 15వ తేదీ అనగా ఆదివారం తిథి ఈ రోజున ఈ రాశి గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి తెలియాలి అంటే గనక వీడియోని పూర్తిగా చూడండి. ఈ రోజున మీకు జరగబోయేదేదే, ఇలాగే ఉండబోతుంది, ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారో తదితర అన్ని వివరాలు కూడా ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. మీ మనసు ఈ రోజు బాగుంటుంది. ఈ సమయంలో కెరియర్ లో పెద్ద బాధ్యత కనుగొనవచ్చు. ఈ రాశి వారికి ఈ రోజు చాలా అదృష్టంగా ఉంటుంది. నిలిచిపోయిన మీ పని పూర్తవుతుంది. ఈ రోజు మీ జీవితంలోని సుఖాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. స్త్రీలు ఈ రోజున షాపింగ్స్ లో ఎక్కువగా ఖర్చు చేస్తారు. మీరు మీపైనే దృష్టి పెడతారు. మీ ఆరోగ్యం మరియు ఫిట్నెస్ సెంటర్లో లేదా యోగాలో చేరాలని నిర్ణయించుకోవచ్చు. ఈ రోజు మీరు కుటుంబం నుండి పూర్తి మద్దతు పొందుకుంటారు. ఏ పని చేసినా కూడా విజయం పొందుకుంటారు. ప్రతి పనిలో తోడబుట్టిన వారి సహకారం లభిస్తుంది. ఈ రోజు ఆనందంగా ఉంటారు. కొన్నిసార్లు దుఃఖంగా కూడా ఉండబోతుంది. విద్యార్థులు, ఉద్యోగులు తమ కష్టానికి తగ్గ ప్రతిఫలితం పొందుకుంటారు. మీ ప్రమోషన్ కూడా నిర్ధారించబడొచ్చు. మహిళలు అధికారిక పర్యటనకు వెళ్లాల్సి ఉంటుంది. ఇది వారి వృత్తిని మెరుగుపరుస్తుంది. కుటుంబ సంబంధాల్లో ప్రేమ వర్షం కురుస్తోంది. ఇంటికి అతిథి రాక కారణంగా మొత్తంగా కుటుంబంలో ప్రకాశవంతమైన వాతావరణం ఉంటుంది. ఈ రోజు ఆరోగ్యం గురించి కాస్త ఆందోళన పడాల్సి వస్తుంది. ఈ రోజు మీ పిల్లలకు సంబంధించిన సమస్యలతో బిజీగా, భారంగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. ఈ సమయంలో మీరు మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క పూర్తి మద్దతు పొందుకుంటారు. ఇది మీకు విషయాలు సులభతరం చేస్తుంది. అలాగే మీరు మీ యొక్క భాగస్వామి పట్ల మరింత గౌరవం, ప్రేమను పొందుకుంటారు. ప్రేమ వ్యవహారాన్ని పెళ్లిగా మార్చుకోవాలని ఆలోచిస్తుంటే ఈ రోజు వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. మొత్తం మీద ఈ రోజున ఈ రాశి వారికి 75% అదృష్టం కలిసి వస్తే 25% వరకు నష్టాలే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.